ప్రస్తావించడం అవసరం అనుకుంటున్నాను. అదేంటిది ఈ పండుగకు ఇంకో పేరు प्रति व्यक्ति అంటే ప్రతి విశ్వాసి तमवंतु फितरा के माने हैं। फितरा तो देना है ना, आपने सबने दिया है। फितरा दिए बगैर हम ईदगाह नहीं जाते सब। वो फितरा क्या है? ఒక నిర్మిత क्या कहते हैं అది ధాన్యాన్ని కానివ్వండి దానికి సమానమైనటువంటి విలువ వాల్యూ पैसा चाहिए, वो किसी गरीब को देकर जब नमाज के लिए जाना है। therefore it is ఉన్నటువంటి వారు పేదవారు బీదవారు బడుగువారు బలహీనులు వాళ్ళు కూడా అందరితో పాటు పండుగను జరుపుకోవడము कितना प्यार रखा जाता है। इधे विधंगा सहर ईद, ईद के माने ईद का दूसरा नाम ईद उल फित्र, उसके माने దీన్ని కొంచెం విశ్లేషించారు। విధంగానైతే మీకు పూర్వము వచ్చినటువంటి ప్రవక్తలను అనుసరించే వారిపైన విధింపబడ్డాయో, ఓ విశ్వాసుల్లారా ఉపవాసాలు మీపైన విధిగా విధింపబడ్డాయి, ఏ విధంగానైతే మీకంటే పూర్వం వచ్చిన వారిపైన విధింపబడ్డాయో వీటి ద్వారా మీలో दैवभीति जनिस्तुंदी। इससे तुम में परहेजगारी पैदा होती है, तकवा पैदा होता है, खौफ अल्लाह का डर पैदा होता है। इसकी एक मिसाल और एक ले लेता हूँ। या तो मिसाल आ गई आपके पास, खाने में तब्दीली आ गई, टाइमिंग्स में तब्दीली आ गई, दिन भर एक्टिविटीज में तब्दीली आ गई, ऐसा नेकी नेकी अच्छा काम ही करने पर जा रहा है। ఈ సందర్భంలో ముస్లిం సమాజము విశ్వాసులందరూ కూడా ఇంకో విధిని సృష్టికర్త मैं सबकी तवज्जो मेरी तरफ चाहूँगा, मैं मेहरबानी चंद मिनटों के लिए आप लोग मेरी तरफ मुतवज्जो हो जाइए। बाद में शायद मैं कुछ क्वेश्चन भी कर लूँ मैं किसी को, ताकि उस वक्त ये नहीं बोलना नहीं सुना था मैंने उस वक्त, बोल के नहीं बोलना। इसी कुरान में मैं जिस पॉइंट पर लाने की कोशिश कर रहा हूं, ये मुस्लिम जो कहलाता है, ये बिलीवर जो कहलाता है, जो विश्वासी कहलाता है, वो अपनी लाइफ किसके मुताबिक बिताता है? अपनी मर्जी के मुताबिक नहीं बिताता, अपने सृष्टिकर्ता ने जो कहा है उसके मुताबिक बिताता है। चलिए अब आ रहा हूं एग्जाम्पल के लिए, एक और एक एग्जाम्पल जो हमको याद दिलाता है कोई ऐसी शक्ति का ये जीव है जो सारे विश्व को जो है कंट्रोल करता है, तभी तो जो है ये मानव उसको अपने जीवन में लाने की कोशिश करता है। सर कहा गया है कि वो विश्वासियों, ओ बिलीवर्स, ए ईमान वालों, तुम अपने सदकात यानी सच्चे दिल से और ज़कात यानी क्लीन करने वाला वेल्थ, वेल्थ को क्लीन करने वाला वेल्थ। अब हमारे भाई जो है टैक्स अगर बोले तो शायद समझ जाते हैं, वो टैक्स में भी हम शामिल हैं साहब। फॉर एग्जांपल माई सेल्फ, आई बीइंग ए प्रोफेसर राइट नाउ इवन आफ्टर 6 years of my retirement. Okay, నమస్కారము। ఈ మన మస్జిద్ హనఫియా సంకేశ్వర్ బజార్ సైదాబాద్లో మా మస్జిద్ కమిటీ తరఫు నుంచి ఈద్ మిలాద్ అని ప్రోగ్రాం పెట్టాము। మన హిందూస్ క్రిస్టియన్స్ అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక మెసేజ్ ఇచ్చుకుంటా మా రంజాన్ పండుగ తర్వాత ఈద్ మిలాద్ ప్రోగ్రాం ఈ నెలలో చేసుకుంటాము। అయితే దానివల్ల మస్జిద్లో మేము అందరం కలిసి అన్నదమ్ముల్లాగా పండుగ జరుపుకోవడానికి అవకాశం దొరికింది। ఇక్కడ మా క్రిస్టియన్స్, హిందూస్, మన మోజస్ గారు, రామరెడ్డి గారు అందరూ మా నైబర్స్ ఎంతమంది ఉన్నారో ఏరియాలో అందరు కలిసి వచ్చారు। మాకు చాలా సంతోషమైంది। మేమందరం కలిసిమెలిసి ఇక్కడ హ్యాపీగా ఒక మెసేజ్ ఇచ్చాము, అది హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని। అయితే ఇవాళ చాలా సంతోషం ఉంది, దానివల్ల మేము చాలా కృతజ్ఞత కడుతున్నాము। మీరు మాట్లాడండి। నేను
ఎన్ మోజెస్ శంకేశ్వర్ బజార్ ఐఎస్ సదన్ డివిజన్లోని శంకేశ్వర్ బజార్కి అధ్యక్షునిగా, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సమయంలో మా యొక్క బస్తీలో ఉన్నటువంటి మసీద్కి ఈద్ మిలాద్ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన పిదప మేము ఇక్కడికి రావడం జరిగింది. వారిచ్చినటువంటి సందేశము మాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు కేవలము 5% మాత్రమే మరి ట్యాక్స్ పేయర్ ఉన్నారు. అదే ఈద్ సందర్భంగా వారు డొనేట్ చేస్తున్నటువంటి వారి యొక్క ఆదాయంలో కాంట్రిబ్యూషన్ అనేది 100%గా ఉంటుందని చెప్పడము మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆ యొక్క డబ్బులతో పేదరికాన్ని నిర్మూలన చేయొచ్చు అనే సందేశం వారు ఇచ్చినారు. ఏ గ్రంథమైనా అది బైబుల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, వేదాలు కానివ్వండి, రామాయణం కానివ్వండి మంచి ప్రబోధిస్తుందని, అందరము సమానమని చెప్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మనమందరం ఒకటే. అయితే గ్రంథాలు చెప్పినట్టుగా మనం అందరం నడిచినట్టయితే గ్రంథాన్ని ఏ విధంగా అయితే గ్రంథాలు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాయో ఆ యొక్క ఫలితాన్ని చూడగలం. ఇప్పుడు పెద్దలు మాట్లాడిన విషయమే ఒకసారి నెమరు వేసుకుంటే, ఎందుకు మనం ట్యాక్స్ పేయర్స్ ఓన్లీ 5% ఉన్నాం, ఎందుకు మనం పే చేస్తలేం? మన బోధ మరి దేవుడు ఏదైతే చెప్పిండో ఖురాన్లో మనం పాటిస్తున్నామా లేదా? మనం పాటిస్తే ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. చెప్పింది ప్రతి ఒక్క ఓన్లీ రంజాన్ మాసంలో మేము 10% తీస్తున్నామో 2% తీస్తున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రతి విషయంలో, ప్రతి నడకలో, ప్రతి క్షణంలో మరి నీ ఖురాన్ చెప్పినట్టుగా మనం నడిచినట్టయితే, నువ్వు ఏదైతే విశ్వసిస్తూ ఉన్నావో భగవద్గీత లేదా వేదాలు లేదా బైబులు అది చెప్పినట్టుగా మనం నడిచినట్టయితే ప్రపంచం శాంతితో, సమాధానంతో మరి ముందుకు కొనసాగేందుకు మనం ప్రపంచానికి ఈ భారతదేశం నుంచి ఒక సందేశాన్ని ఇచ్చే వాళ్ళంగా ఉంటామని ఆశిస్తూ, చెప్పినటువంటి సూక్తులు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని ఆశిస్తూ ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శంకేశ్వర బజార్ విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను. నేను ఉండేది ఇక్కడనే శంకేశ్వరలో. ఈ ఒక్క పొద్దుల పండుగ సందర్భంగా మన అందరూ మిత్రులు కానీ, మనం కానీ, వాళ్ళు కానీ అందరూ ఒకటే రకంగా ఉండి ఈ ఒక్క పొద్దుల పండుగలో ఏమేమైతే రాస్తున్నామో మనం ఇప్పటిదాకా మన గురువు ఆయన చెప్పిండో దాన్ని పాటిస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత రోజుల్లో ఇంకొక 100 సంవత్సరాలు ఇట్లే చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ కలశం లేకుండా, అంటే నీకు మీద నాకు, నా మీద నీకు దుష్మన్ లేకుండా ఒకటే, మన అంతా ఒకటే అనుకొని ముందుకు పోతే బాగుంటుందని మనవి. యాత్ర అందరూ మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఉండే మిత్రులందరికీ, ఇక్కడ సద్భావనకి పిలిచిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరం బాయ్ అనుకుంటా మనం అందరం ఈ బస్తీలో శంకేశ్వర్ బజారు వాస్తులు, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కులమత భేదాలు లేకుండా అందరూ ఒకే రకంగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. वालेकुम सलाम भाई. अब्दुल नवीद साहब को, प्रोफेसर साहब को भी सलाम, जो आज उनका मैसेज सुने बाद एक मुसलमान एक कैस्ट है, एक मुसलमान एक रिलीजियस है बोल के जो भी हमारे दिल में था, जो भी हम सोच रहे थे, आज तो उनके भाषण से एक चीज़ तो क्लियर होगा, ये रिलीजन या कैस्ट कुछ भी नहीं है. ये जो यूनिवर्सल जो सृष्टि करता, जो ऊपर से जो अपने को भिजाया है सो है, वो जो है सो उनको एक मार्गदर्शन करे सो है. आज तक क्या है बोले तो पूरे लोग जो है सो इंसान एक ही है, मगर क्या हुआ, इंसान अपने अपने उससे अपने सेल्फिश गिड्स के लिए ये जो है सो मذहब का नाम दिए सो है, ये जो है सो डिवीज़न क्रिएट कर रहे सो है. अब ऐसे मतलब कोई भी मतलब रहने दो,
ये क्या है, यूनिवर्सल जो है सो जो इंसान जो बने वो इंसान जो है सो उनको मैसेज यही है कि आप लोग इंसान हैं, इंसानियत से रहिए, अच्छे रास्ते पे चलिए, अच्छा काम करिए, अच्छा माहौल भाईचारे का रखना बोल के जो मैसेज दिए, वो मैसेज जो प्रोफेसर साहब से हम जो सुने बहुत अच्छा लगा। प्रोफेसर साहब को मुबारक, उनको बहुत बधाई। थैंक यू वेरी मच। అయిపోయిందా? ఇద్దరిని తీసుకో. ఈరోజు మస్జిద్ ఈ హనాఫియా వారు వాళ్ళ ఈద్ మిలాప్ ఒక ఫంక్షన్కి కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఈ సరూర్నగర్ మస్జిద్ ఈ హనాఫియా అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు నిర్వహించడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఇటు అన్ని కులాలు మతాలకు అతీతంగా హిందూస్లో ఉన్న అన్ని క్యాస్ట్లని, ఇటు క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళని, మరి అదేవిధంగా ఇతరులను కూడా ఈరోజు ఆహ్వానించి వారికి పెద్ద ఎత్తున ఈద్ మిలాప్ ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ సరూర్నగర్లో మస్జిద్లో ఏర్పాటు చేయటము, ఇదే కాకుండా గత 20 సంవత్సరాల క్రితము ఈ యొక్క కార్యక్రమం హిందూ ముస్లిమ్స్ అనేది 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కంటిన్యూగా ఉండింది. మరి ఈ 20 సంవత్సరాలలో మరి ఏ గ్యాప్ వచ్చిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఈరోజు మనకు అడ్రస్ చేసిన ప్రొఫెసర్ గారు ఎవరైతే ఇక్కడ వచ్చే ప్రొఫెసర్ గారు ఈ ఫంక్షన్ గురించి పూర్తిగా వివరాలు తెలిపారు. అతను ఆ స్పష్టతలో కూడా అదొక మిస్టేక్ జరిగింది, నన్ను క్షమించాలి, భగవంతుడు మీరందరూ క్షమించాలని చెప్పడం చాలా గొప్పగా మాట. అది మళ్ళీ అదే హిందూ ముస్లిం కమ్యూనిటీ అనేది ఒకటి చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం అనేది సరూర్నగర్ మస్జిద్లో ఏర్పాటు చేసి, ఇంతేకాకుండా మనం గతంలో హనుమాన్ జయంతి ర్యాలీ కూడా మనం చూసాము. హనుమాన్ జయంతి ర్యాలీ అప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు నేను వెలుగు చూశాను. ఇక్కడ పీస్ కమిటీలో ఉన్న ముస్లిమ్స్ హిందూస్ ఎవరైతే ఉన్నారో ఈ పీస్ కమిటీ ఈ సైదాబాద్ ఏరియా అంటే మన సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఏసీపీ లిమిట్స్ నుంచి ఏదైతే ఈ ర్యాలీ ఎంటర్ అవుతుందో ఆ ర్యాలీకి కవచంగా, ఆ ర్యాలీకి రక్షణగా ప్రతి ముస్లింలు కోఆపరేట్ చేస్తూ దాన్ని ఘనంగా స్వాగతించి ఘనంగా పంపించడము చాలా గొప్పైన విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ఇటు మన V3 న్యూస్ ఛానల్, మళ్ళీ ఇటు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా, నేను ఒక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రన్ చేస్తున్న ఒక యాక్టివిస్ట్గా పిలిచినందుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారికి. మరి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఎవరైతే మనకు అధ్యక్షులుగా కూర్చొని ప్రొఫెసర్ గారు ఇచ్చారో ఆ ప్రొఫెసర్కి, మళ్ళీ వీళ్ళ ఉన్న మత పెద్దలకు, మళ్ళీ సోదరులకు, ప్రతి ఒక్కరికి, మరి నా హిందూ సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మన యొక్క శంకేశ్వర్ బజార్ హనాఫియా మస్జిద్ పెద్దలకు మరియు మన శంకేశ్వర్ బజార్ వంటి హిందూ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ యొక్క అందరినీ గెట్ టుగెదర్ అకేషన్ పెట్టినందుకు కృతజ్ఞతలు. మన యొక్క ప్రాంతంలో గతంలో ఎన్నికటికి హిందూ ముస్లిం బాయి అనే విధంగా మనం ఉండేవాళ్ళము. గత కొన్ని సంవత్సరాలుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి మతాల వారీగా, ప్రాంతాల వారీగా మనం విభజించడం జరుగుతుంది. మనం ఎక్కడో పాకిస్తాన్లోనో, వారణాసిలోనో, ఇంకెక్కడో ఎలాంటి ఘర్షణలు జరిగినా మన దగ్గర, మన ప్రాంతంలో మనం అందరం కూడా మనం ఒక కుటుంబ సభ్యుల్లా, మనము ఎలాంటి మత విదేశాలు లేకుండా మనం ఒక అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను ఒక మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి మంచి సందేశం ఏంటంటే, మనము మతాల వారీగా, ప్రాంతాల వారీగా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా మనం ఉంటూ, మన భారతీయులుగా మనం ఉంటూ, మన పిల్లలకు ఒక మంచి సందేశం ఏంటంటే, మతాల వారీగా గొడవలకు కానీ, ప్రాంతాల వారీగా గొడవలకు కానీ వెళ్ళకుండా మన పిల్లలకి మంచి చదువుని బోధించి మనము మంచి సందేశం ఇవ్వాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను ఒక శంకేశ్వర్ బజార్ వాస్తవుని, గద్దవంటి రమణాకర్ ముదిరాజు. దేవుని వాక్యాన్ని మనందరికీ వచ్చింది, ఇది సందేశంగా ఇంతవరకు మా దగ్గర దానికి నేను చింతిస్తున్నాను ఆలస్యమైనందుకు. మరి ఇప్పుడు ఇది మనందరి ఈ సొత్తును మీ సొంతం చేస్తున్నాను. లేలేవట ఓకే
చాలా చాలా కృతజ్ఞతలు మీరు వచ్చారు. ऐसे एक एक आदमी आते जाइए, इधर भी आप पीछे भी जाते जाइए. इधर बेटा बता फोटोग्राफर बोलिए. इधर बेटा इधर डाल रहे आनंद साहब नहीं और प्रोग्राम साल भी लो वो भी लो This is the word of God in our name. మనందరికి వచ్చింది. ఇంతవరకు మా దగ్గర ఉండేది ఆలస్యమైన చింతిస్తున్నాం. ఈరోజు మీ సొంత మీకు చేస్తున్నాం. अच्छा अच्छा बहुत बहुत शुक्रिया. अभी कभी आ रहे हैं. बहुत बहुत शुक्रिया. हमारे बहुत अच्छा प्रोग्राम है. डायरेक्शन इव्వండి. వస్తున్నాయా అందరూ? అవును.